గ్రీన్ఫీల్డ్ హైవే దగ్గర చూడండి ఎంత గ్లేరింగ్ ఉన్న లైట్ రైట్ సైడ్ బ్లింకర్ అనేది మనకు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది వెహికల్ మీద వెళ్తున్నట్టు. బందాపురం ఇవన్నీ ఎక్స్ట్రా ఫుటేజ్ లాస్ట్ టైంకి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి ఇవన్నీ ఎక్స్ట్రా సీసీటీవీ ఫుటేజ్ మేము తీసుకోవడం జరిగింది. నేషనల్ హైవే మీద వెళ్తున్నారు వారు చూశారు కదా, హెడ్ లైట్స్ పక్కనున్న హెడ్ లైట్స్ ఆధారంగా వారు ట్రావెల్ చేస్తున్నట్టు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఓకే నెక్స్ట్ ఇవన్నీ స్కిప్ చేద్దామంటే పాసింగ్ టోల్ ప్లాజాస్. ఓకే నెక్స్ట్ కోవూరు టోల్ ప్లాజా చూపించామా. చూడండి అక్కడ ఇండికేటర్ రైట్ ఇండికేటర్తో వస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ క్లియర్గా కనిపిస్తారు మళ్ళీ మనకి 11:30 ఇది జస్ట్ బిఫోర్ ద యాక్సిడెంట్. కొంచెం వెనకెళ్ళమ్మా, వెనకెళ్ళు. చూడండి 10 నిమిషాల ముందర యాక్సిడెంట్ ముందర మనకు వైన్ షాప్లో కనిపించిన వ్యక్తి, మధ్యాహ్నము మనకు డే లైట్ ఉన్నప్పుడు వేసుకున్న డ్రెస్లో కనిపించిన వ్యక్తి, ఈ టోల్ ప్లాజా దగ్గర 10 minutes బిఫోర్ ఈజ్ డెత్ కనిపిస్తున్న వ్యక్తి సిమిలర్ అని చెప్పడానికి ఇది ఒక స్ట్రైకింగ్ ఎవిడెన్స్ మనకి. ఓకే నెక్స్ట్ మిగతా రెండు కూడా కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చూపించండి. అని పాసింగ్ లైట్ వెళ్తూ ఉంటారు అంతే. చూడండి అక్కడ వెళ్తున్నారు, చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నారో చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే దట్ ఈజ్ రిజర్వ్ ఫర్ హై స్పీడ్ వెహికల్స్. ఎక్స్ట్రీమ్ రైట్ లైన్ ఈజ్ రిజర్వ్ ఫర్ హై స్పీడ్ వెహికల్స్. దాని మీద వారు చాలా స్పీడ్గా వెళ్తున్నారు, అది మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయాలి. ఇంత డార్క్ ఉన్నా కూడా ఆ లైట్ రైట్ సైడ్ ఇండికేటర్ వల్ల మనం ఆ వెహికల్ని క్లియర్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఫైనల్ యాక్సిడెంట్ స్పాట్, నయారా పెట్రోల్ బంక్. ఇదేమైందంటే మనకి ఆపోజిట్ సైడ్ ఉంది ఈ సీసీటీవీ ఫుటేజ్, ఎదురుగా లేకపోవడం వల్ల మనకి ఈ కెమెరా యొక్క స్పెసిఫికేషన్స్ కూడా దాన్ని బట్టి ఈ ఫుటేజ్ని కొద్దిగా తక్కువ బ్యాండ్ విడ్త్తో మనకి వచ్చింది. మళ్ళీ పెట్టాం. ఈజ్ ద ఫైనల్ యాక్సిడెంట్స్. మీరు అందరూ చూశారు, ఈ ఫుటేజ్ చూశారు. చూడండి ఇప్పుడు చూడండి, స్పీడ్గా పోతున్నా కూడా క్లియర్ కట్గా గ్యాప్ కనిపిస్తూ ఉంది మనకి. ఆ కారుకి దీనికి మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది. మరోసారి పెట్టండి, చూడండి అది గ్యాప్ చూడండి. కారుకు వారికి పడిపోయారు, వెళ్ళిపోయారు, వారు పక్కకి వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు, కారు వెళ్ళిపోయింది. ఓకే నెక్స్ట్ స్లో ఫుటేజ్ కూడా మీరు ఆల్రెడీ చూశారు. సో మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయాల్సింది ద గ్యాప్ బిట్వీన్ టూ వెహికల్స్. వారి యాక్సిడెంట్ అయిన వెహికల్స్కి వారితో పాటు ట్రావెల్ చేస్తున్న హైవే మీద ట్రావెల్ చేస్తున్న వెహికల్స్కి గ్యాప్ క్లియర్లీ అబ్జర్వ్. క్లియర్ కనిపిస్తూ ఉంటుంది, హెల్మెట్ పైన రిఫ్లెక్షను అవన్నీ మనకు కనిపిస్తున్నాయి క్లోజ్గా మీరు అబ్జర్వ్ చేస్తే. స్లైడ్ అయిపోయారు, ఇక్కడి నుంచి వారు స్లోగా పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు చూడండి వారు స్లైడ్ అవుతున్న టైంలో వెనకున్న వెహికల్కి వారికి డిస్టెన్స్ మీరు అబ్జర్వ్ చేశారు కదా, లాట్ ఆఫ్ డిస్టెన్స్ ఉంది. రైట్ నెక్స్ట్ స్లైడ్. సో దిస్ ఈస్ ద CCTV footage collected from his travel to starting point to end. నెక్స్ట్ దీన్ని CFSL అంటే సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలు కూడా కొన్ని షార్ట్స్ చూపిస్తాను. వారు CCTV ఫుటేజ్ అనాలిసిస్ చేసి ఫ్రేమ్ వైజ్ అనాలిసిస్ కూడా చేశారు. ఫొటోస్ చూపించు. ఒకటి మంచి టోల్ ప్లాజా దగ్గర ఒకటి, వైన్ షాప్ దగ్గర ఒకటి చూపించండి, అది చూపించు. ఆదిత్య వైన్స్ చూపించు. అంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనాలిసిస్ చేశారు.
చూడండి, అంటే స్టిల్ ఫుటేజ్ సీసీటీవీని వారు చాలా హై అండ్ సాఫ్ట్వేర్ ద్వారా వారిని కట్ చేసి ఒక ఫోటో మాదిరి దాన్ని తయారు చేశారు. దాంట్లో క్లియర్గా వారు కళ్ళద్దాలు, మాస్క్ అన్ని కనిపిస్తున్నాయి. నెక్స్ట్ నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ చూడండి. రైట్, నెక్స్ట్ చూడండి, అక్కడ పేమెంట్ చేస్తున్నారు, ఫోన్ పేమెంట్ మాట్లాడుతున్నారు. ఇందులో మోషన్ ఉంటుంది, బట్ స్టిల్గా స్క్రీన్ షాట్స్ వారు తయారు చేశారు. చూడండి, క్లియర్ మనకి అంత కనిపిస్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ తీసేయండి. నెక్స్ట్ క్లోజ్ చేయండి, క్లోజ్ చేయి, వేరే చూపించు. టోల్ ప్లాజా దగ్గర ఒకటి చూపించు. కొవ్వూరు కీసర టోల్ ప్లాజా చూపించు. ఇక్కడ కూడా స్క్రీన్ షాట్స్. రైట్, నెక్స్ట్ చూడండి, క్లియర్గా ఇక్కడ ఈ ఫోటోలో మనం క్లియర్గా చూడొచ్చు. అప్పటికే డ్యామేజ్ అయిపోయింది వెహికల్, వారి హెడ్ లైట్ అన్ని డ్యామేజ్ అయిపోయినాయి. నంబర్ కూడా కనిపిస్తూ ఉంది, చూస్తే మీరు టీఎన్ అనేది ఉంది కదా, అది కూడా నంబర్ మనకి ఇక్కడ విజిబుల్ కనిపిస్తూ ఉంది. టీఎస్ నంబర్ మనకు కనిపిస్తూ ఉంది. సిఎఫ్ఎస్ఎల్ వాళ్ళు ఇది అంబులెన్స్ చూడండి, ఇది యాక్సిడెంట్ అయిన తర్వాత వెంటనే వారు బయలుదేరారు. సో అంబులెన్స్ అసిస్టెన్స్ ఇస్తే కూడా వారు రెఫ్యూజ్ చేసి బయలుదేరారు. క్లియర్గా మనకు ఇప్పుడు హెడ్ లైట్ డ్యామేజ్ అయింది, అక్కడ అంబులెన్స్ కనిపిస్తూ ఉంది. పారామెడిక్స్ కూడా వారికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వస్తే వారు తిరస్కరించి వారు బయలుదేరారు. ఓకే, ఇది మనకు క్లియర్ కట్గా మనకు తెలుస్తూ ఉంది. ఇదివరకు మనకు ఫుటేజ్లో కనపడలేదు, ఇప్పుడు ఈ అనాలిసిస్లో మనం వీ కెన్ క్లియర్లీ సీ. రైట్, నెక్స్ట్ నెక్స్ట్ క్లోజ్ నిపుణ స్టానిక్ చూపించండి. నిపుణ స్టానిక్ అది చూపించండి. చూడండి, ఫోటో చూడండి, ఫోటో క్లియర్గా వారు గ్లాసెస్ తీసేశారు. అప్పటికి గ్లాస్ కూడా కొద్దిగా డ్యామేజ్ అయినట్టు మనకి, ఐ గ్లాసెస్ కూడా డ్యామేజ్, చూడండి డ్యామేజ్ కనిపిస్తూ ఉంది మనకి. విట్నెసెస్ చెప్పారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు అక్కడ వాళ్ళు చెప్పారు విట్నెసెస్. దట్ ఈస్ కొరాబరేటెడ్ ఇన్ దిస్ ఫుటేజ్. చూడండి, ఒక గ్లాస్ కింద గ్లాస్ పగిలిపోయింది, క్లియర్గా ముఖం అంతా కనిపిస్తూ ఉంది. చూడండి, ఇక్కడ కళ్ళు అన్నీ యూ కెన్ సీ దిస్ సిఎఫ్ఎస్ఎల్ ఇమేజ్. ఎందుకంటే లైటింగ్ అది బాగుంది కాబట్టి ఇక్కడ పిక్చరు చాలా క్లియర్గా వచ్చింది మనకి. డ్రెస్ అంటే మన కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ఇదే డ్రెస్తో వారు కనిపిస్తారు, అంటే ఫీచర్స్ సేమ్ అని చెప్పడానికి ఇవన్నీ మనకు పనికి వస్తుంది. నెక్స్ట్ ఇది చాలు. కొవ్వూరు టోల్ ప్లాజా లాంగ్ వ్యూ కూడా తీశారు. చూడండి, ఈ ఫుటేజ్ అంటే ఎంత పిక్సెల్ సైజు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి కెమెరాకి క్వాలిటీ ఆఫ్ ద అక్కడ రైట్ సైడ్ కనిపిస్తారు. చూడండి, ఇది క్లియర్గా అంటే మనం పోల్చుకోవచ్చు. హెల్మెట్, మాస్క్, మోటార్ సైకిల్ సేమ్ పర్సన్ అని దగ్గర నుంచి వారు మనకు చూపించడానికి ప్రయత్నం చేశారు. నెక్స్ట్ ఓకే.